బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు హనుమకొండ వరంగల్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. జిల్లా కేంద్రంలో మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలు చేయనున్నారు. హనుమకొండలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కేటీఆర్ ప్రారంభిస్తారు. ఇక హనుమకొండ కిడ్స్ కాలేజ్ లో ఇంక్యుబేషన్ సెంటర్ ను ప్రారంభించనున్నారు. అనంతరం హెచ్ఓడీలు విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొంటారు. అదేవిధంగా మార్యాచి స్కూల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. గాంధీనగర్ లో మోడల్ వైకుంఠధామం ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. తర్వాత కాజీపేటలో బీఆర్ఎస్ బహిరంగ సభకు కేటీఆర్ హాజరవుతారు. ఇక వరంగల్లోనూ పార్టీ కార్యాలయానికి భూమి పూజ చేయనున్నారు. ఇక కేటీఆర్ పర్యటనకు జిల్లా అధికార యంత్రాంగం బీఆర్ఎస్ లీడర్లు విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. కేటీఆర్ రాకకు సర్వం సిద్ధం చేశారు. ఇక కేటీఆర్ పర్యటనతో హనుమకొండలో పలువురిని ముందస్తుగా అరెస్ట్ చేశారు పోలీసులు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు హనుమకొండ వరంగల్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. జిల్లా కేంద్రంలో మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలు చేరున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, గుడ్ మార్నింగ్ వెన్నెల. మొత్తానికి హన్మకొండ జిల్లాలోని కేటీఆర్ పర్యటన నేపథ్యంలోని మొత్తం హన్మకొండ జిల్లా కూడా గులాబీమయంగా మారింది. కేటీఆర్ పర్యటన నేపథ్యంలోని అన్ని సర్వం సిద్ధం చేశారని కూడా జిల్లా కలెక్టర్లతో పాటు కూడా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా మన అమ్మాని తెలపడం జరిగింది. అట్లాగే కూడా మొత్తానికి కేటీఆర్ పర్యటన వివరాలు చూసుకుంటే ఇలా 10 గంటలకు సిద్దిపేట జిల్లాలోని ఉస్నాబాద్ నియోజకవర్గంలో పర్యటించి ఇక్కడికి అంటే మధ్యాహ్నం నాడు రానున్నారు. భోజనం విరామం తర్వాత కూడా 3 గంటలకు హసన్పర్తి అంటే ఎర్రగట్టు కిడ్స్ కాలేజీలో జరిగే కార్యక్రమంలో పాల్గొని అట్లాగే ఇంక్యుబేషన్ ప్రారంభించి అక్కడ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ తిలకిస్తారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. అట్లాగే సాయంత్రం 4 గంటలకు కూడా హసన్పర్తి బాలాజీ గార్డెన్ లో కూడా కేసీఆర్ కప్ బహుకరణ కార్యక్రమంలో కూడా పాల్గొంటారు. అట్లాగే సాయంత్రం 4:30 గంటలకు హన్మకొండ జిల్లాలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూడా ప్రారంభిస్తాడు. అట్లాగే సాయంత్రం 5 గంటలకు కూడా లష్కర్ బజార్లోని మర్కాజీ స్కూల్లో కూడా నగరంలోని వివిధ అభివృద్ధి పనులను శంకుస్థాపనలు చేయనున్నారు. మొత్తానికి చూసుకుంటే 5:30 గంటలకు నాయుడు పెట్రోల్ పంపు సమీపంలో కూడా వరంగల్ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయానికి కూడా భూమి పూజ చేస్తారు. అక్కడికి అట్లాగే సాయంత్రం 6 గంటలకు హన్మకొండ జిల్లాలోని ఇందిరానగర్ లో కూడా రైతుల రుణ విమోచన కమిషన్ చైర్మన్ వెంకన్న ఇంటికి కూడా వెళ్తారు. అట్లాగే సాయంత్రం 5:15 గాంధీనగర్ అంటే అంబేద్కర్ టీవీ టవర్ దగ్గర కూడా మోడల్ స్కూల్ దగ్గర వైకుంఠ ధామాన్ని కూడా ప్రారంభిస్తారు. 6:45 మాత్రం సెయింట్ గాబ్రియల్ హై స్కూల్లో కూడా బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొని కూడా ప్రసంగించనున్నాడు. మొత్తానికి కూడా కేటీఆర్ ఇక రాన్న నేపథ్యంలో కూడా మొత్తానికి అంగరంగ వైభవం కూడా బ్యానర్లతో కూడా స్వాగతం తోరణాలు పలికిన నేపథ్యం కనపడతా ఉంది. ఇక్కడ దీనికి సంబంధించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావే కావచ్చు, మళ్ళీ అట్లాగే ప్రభుత్వ చీఫ్ దేశం వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో కూడా అంగరంగ వైభవంగా ఇక్కడ జరుగుతుందని ప్రోగ్రాం మాత్రం ఇక్కడికి విజయవంతం కావడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేసి అని చెప్పుకోవచ్చు వెన్నెల. థ్యాంక్ యూ.